ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అర్హులైన వారికి చేరువయ్యేలా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య దృష్టి సారించారు. రైతులకు ఎరువుల కొరత లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అధికారులు, సిబ్బంది పనితీరును స్వయంగా తెలుసుకుంటున్నారు. అదే సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో సంక్షేమ కార్యక్రమాల అమలు, ఆకస్మిక తనిఖీలపై కలెక్టర్ ప్రావీణ్యతో దూరదర్శన్ ప్రతినిధి నాగేష్ గౌడ్ ఫేస్ టు ఫేస్. సంక్షేమ పథకాలను ముందుకు తీసుకెళ్లడంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ముందుంటున్నారు. ఎరువుల కొరత ఉందని చెప్పి జరుగుతున్న దుష్ప్రచారానికి ఖండిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటనలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య గారి దగ్గర ఆమెతో మాట్లాడదాం. మేడం, ఎట్లా ఉంది సంగారెడ్డిలో? రైతులకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? రైతులకు ఎరువుల కొరత ఎలా ఉంది? యాజ్ ఆఫ్ నౌ మనకి జిల్లాలో 38,000 మెట్రిక్ టన్స్ యూరియా రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పటి వరకు 21,000 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ సేల్స్ అయినాయి. అదే కాకుండా మనకి ఇప్పుడు 3,500 మెట్రిక్ టన్స్ ఇంకా జిల్లాలో ఉంది. ఈరోజు మనం లెక్క చూసుకుంటే పోయిన ఇయర్కి కంపేర్ చేసుకుంటే మనము లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఇంకా 1,100 బ్యాగ్స్ ఎక్కువే అమ్మినాం కంపేర్ టు లాస్ట్ టైం. సో ఎక్కడ కూడా కొరత అనేది లేదు. అండ్ పబ్లిక్కి అందరికీ కూడా అవేర్నెస్ ఉండాలి అని చెప్పి ప్రతి ఏఈఓ ద్వారా వాళ్ళ ఏరియాలో ఉన్న షాప్స్లో ఎంతెంత స్టాక్ అవైలబిలిటీ ఉంది అనేది రైతులకి కూడా అందజేస్తున్నాను. ఇంకా సంక్షేమ హాస్టల్ విషయానికి వస్తే వర్షాకాలంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అలాంటి సందర్భంలో మీరు ఆకస్మికంగా హాస్టల్ తనిఖీ చేస్తున్నారు. ఆ సందర్భంలో మీకు ఎలాంటి ఇష్యూస్ వస్తున్నాయి? వైరల్ ఫీవర్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, కోల్డ్ కాఫ్ అనేటివి కూడా ఎక్కువ తెలుస్తూ ఉంటాయి. రెండోది, కొన్ని కేసెస్లో మనము ప్రికాషన్స్ తీసుకోకపోతే మస్కిటో బైట్స్ వల్ల వచ్చే డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా అనేటివి కూడా నడుస్తూ ఉంటాయి. కాబట్టి హాస్టల్స్ అన్నిట్లో కూడా వాళ్ళు ప్రికాషన్స్ తీసుకోవాలనేది ముందే చెప్పడం జరిగింది వార్డెన్స్ అందరికీ. ఎక్కడ కూడా నిలువ నీళ్ళు ఉండదు. రెండోది, వాళ్ళు కుక్ చేసేటివన్నీ కూడా బాగా బాయిల్ చేసి చేసుకోవాలి అనేది చెప్పడం జరిగింది. సో హాస్టల్స్ ఇన్స్పెక్ట్ చేసినప్పుడు కూడా ఇదే చెక్ చేస్తున్నాము, వెదర్ రెగ్యులర్గా డాక్టర్స్ వచ్చి మెడికల్ టెస్ట్ చేస్తున్నారా లేదా, అలానే పిల్లలకి ఎవరికైనా బాగాలేకపోతే ఇమీడియట్ మెడికల్ అటెన్షన్ అనేది మనము ఇస్తున్నామా అని. పోషణ్ అభియాన్ కార్యక్రమం కింద పౌష్టికాహారం అందరికీ అంగన్వాడీ కేంద్రాల్లో అందుతుందా లేదా అలాంటి వాటిపైన కూడా మీరు దృష్టి సారించినట్టు తెలిసింది. అట్లాంటి ఏమైనా ఇష్యూస్ వచ్చాయి? సో పోషణ్ అభియాన్ కింద మనకి స్టాండర్డ్ మెన్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు నాట్ జస్ట్ మన గవర్నమెంట్ స్కూల్స్లోనే కాదు, అంగన్వాడీ సెంటర్స్లో కూడా వీక్లీ వాళ్ళు పెట్టాల్సిన మెన్యూ అనేది వాళ్ళు కంపల్సరీ ఫాలో అవ్వాలి. సో దట్ అది బ్యాలెన్స్డ్ డయట్, ప్రోటీన్స్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన వెజిటబుల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనము ఎన్ఫోర్స్ చేస్తూ ఉన్నాము. అండ్ రెగ్యులర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్రెగ్నెంట్ మదర్స్, లాక్టేటింగ్ మదర్స్ వీళ్ళందరికీ కూడా మనము అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్నాము. ఈ నిమ్జుకు సంబంధించి, అంటే మనది ఇండస్ట్రియల్ కారిడార్గా ఉంటుంది సంగారెడ్డి జిల్లా, నిమ్జుకు సంబంధించి భూసేకరణ ఒకటి, రెండవది కొత్త పరిశ్రమల ఏర్పాటు పైన ఎలాంటి డెవలప్మెంట్స్ యాక్టివిటీస్ ఉన్నాయి మేడం? సో నిమ్స్ అనేది మనకి టీజీఐఏసీ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళు ఇచ్చిన రిక్విజిషన్ ప్రకారం ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో 2 విడతలుగా ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతూ ఉంది. అదే ప్రాసెస్లో ఈ మధ్య ఫేజ్ 1లో సంబంధించి కొన్ని విలేజెస్ ఏవైతే లెఫ్ట్ ఓవర్ ఉన్నాయో అవి కూడా రిక్విజిషన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి అవి స్పీడప్ చేయడం జరిగింది. నోటిఫికేషన్స్ కూడా కొన్ని విలేజెస్కి చీలపల్లి, బర్దీపూర్ వీటికి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఫేజ్ 2లో కూడా ఏవైతే విలేజెస్ అక్వైర్ చేసి ఇంకా పేమెంట్స్, అవార్డ్స్ చేసేది ఉందో అవి కూడా నెక్స్ట్ ఫేజ్కి తీసుకెళ్తున్నాము. అవే కాకుండా టీజీఐఏసీ రిక్వెస్ట్ ప్రకారం ఎక్కడైతే వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్స్, ఇండస్ట్రీస్ కోసము ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది, అలానే డిస్ట్రిక్ట్లో మంచి ఎకనామిక్ గ్రోత్ ఉంటుంది అనేది ఐడియా ఉందో వాళ్ళకి, అదే ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిక్విజిషన్ ప్రకారం మేము ప్రపోజల్స్ అన్ని మూవ్ చేస్తున్నాము. ఇది కలెక్టర్ ప్రావీణ్య గారు చెప్తున్నది. సంగారెడ్డి జిల్లా అన్ని ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచే విధంగా వివిధ సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో నాగేష్, DD న్యూస్, సంగారెడ్డి నుంచి.